డిప్యూటీ తహసీల్దార్ సంధ్య బలవన్మరణం కేసులో మరొక కీలక విషయం బయటకు వచ్చింది. ప్రేమ వ్యవహారం కారణంగానే సంధ్య ప్రాణాలు తీసుకుంది అంటూ తెలుస్తుంది. శ్యామ్ అనే వ్యక్తితో సంధ్యకు పరిచయం ఉండేదని, ఆ పరిచయం ప్రేమగా మారిందని, పెళ్లి చేసుకుంటానని సంధ్యని శ్యామ్ మోసం చేశాడని, నెల క్రితం శ్యామ్ మరో వివాహం చేసుకోవడంతో సంధ్య మనస్తాపానికి గురైందని, దీంతో బలవన్మరణానికి పాల్పడింది అంటూ ఇప్పుడు మనకు సమాచారం అందుతోంది. గతంలో వార్డు ఆఫీసర్గా పనిచేసింది సంధ్య. ఆ సమయంలో శ్యామ్తో పరిచయం ఏర్పడి ఆ తర్వాత ప్రేమగా మారింది అంటూ మనకు సమాచారం అందుతోంది. అయితే పెళ్లి చేసుకుంటానని శ్యామ్ చెప్పాడని, ఆ తర్వాత శ్యామ్ మరొక పెళ్లి చేసుకోవడంతో మనస్తాపానికి గురై ఆ బాధలో సంధ్య బలవన్మరణానికి పాల్పడింది అంటూ తెలుస్తుంది. ఖమ్మం జిల్లాలో గ్రూప్ 2 కేడర్లో డిప్యూటీ తహసీల్దార్గా శిక్షణ పొందుతోంది డోలి సంధ్య. తన వయసు 28 years. ఇప్పుడు సంధ్య బలవన్మరణానికి పాల్పడడం చాలా పెద్ద చర్చకు దారితీసింది. మహబూబాబాద్ పట్టణంలో సీతాకోకచిలుకల సెంటర్ సమీపంలో ఉండేటువంటి వెంకటేశ్వర్లు పద్మ దంపతుల చిన్న కుమార్తె సంధ్య. చాలా ఇంటెలిజెంట్ అంటూ బంధువులు, కుటుంబ సభ్యులు అందరూ చెప్తున్నారు. ఈవెన్ వర్క్ చేసే ప్లేస్లో కూడా చాలా మంచి రెప్యుటేషన్ ఉంది. సంధ్య గతంలో గ్రూప్ 4 పరీక్షలో విజయం సాధించింది. మహబూబాబాద్ మున్సిపాలిటీలో కూడా వర్క్ చేశారు. ఆ తర్వాత గ్రూప్ 2 ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యారు. డిప్యూటీ తహసీల్దార్గా జాబ్ వచ్చింది. ప్రస్తుతం ఖమ్మం జిల్లా రెవెన్యూ శాఖలో ట్రైనీ డిప్యూటీ తహసీల్దార్గా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు ఆమె. రీసెంట్గానే సెలవుల మీద మహబూబాబాద్లో తన ఇంటికి వచ్చారు అంటూ తెలుస్తుంది. అయితే ఇంట్లో పేరెంట్స్ లేని సమయం చూసి సంధ్య ఇలా బలవన్మరణానికి పాల్పడింది అంటూ తెలుస్తుంది. గమనించిన వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు హాస్పిటల్కి తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారు. అయితే ఈలోగానే సంధ్య ప్రాణాలు కోల్పోయింది. ఇప్పటికే మృతదేహాన్ని పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఈరోజు ఉదయం ఈ అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మనం ముందుగా చూసాం. ఇప్పుడు ఈ కేసులో ఒక కీలక పరిణామం బయటకు వచ్చింది. శ్యామ్ అనే వ్యక్తితో తనకి రిలేషన్ ఉందని, ప్రేమ ఉండేదని, అయితే శ్యామ్ పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని, ఆ తర్వాత మరొక పెళ్లి చేసుకోవడంతో ఒక 1 month బ్యాక్ శ్యామ్ వేరే పెళ్లి చేసుకోవడంతో డిప్రెషన్కి లోనయ్యి సంధ్య బలవన్మరణానికి పాల్పడింది అనే సమాచారం ఇప్పుడు మనకు తెలుస్తోంది. సో మరింత సమాచారం తెలుసుకుందాం. వెంకటరత్నం మనతో జాయిన్ అవుతున్నారు. బిఫోర్ దట్ ఒక్కసారి సంధ్య పేరెంట్స్ ఏమంటున్నారు ఇన్సిడెంట్కి సంబంధించి చూద్దాం. అలాగే అందులో 10 మంది దాకా జాయిన్ అయ్యారు. సేమ్ కేటగిరీ వాళ్ళు. అందులో ఒకరు శ్యామ్ అనేటోడు నా బిడ్డకు లవ్ అని ప్రపోజల్ చేసి వేసిండు. కొద్ది రోజులు మాట్లాడుకుంటా మంచిగానే ఉంచుకుంటా నటిస్తూ తర్వాత వాడు మా బిడ్డను కాదని చెప్పి వాడు వేరేగా వాని సొంత మేనత్త బిడ్డను పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయంలో నా బిడ్డ మనస్తాపం చెంది అంటే దీని గురించి మాకు వాడిని కఠినంగా సృష్టించాలని మేము పత్రికాముఖంగా కోరుతున్నాము. నా బిడ్డగా నా బిడ్డను ప్రేమిస్తానని నా బిడ్డను చేసి వాళ్ళ మీద పెరుగుతుందని దాన్ని అసలు నా బిడ్డ ఎవరితో మాట్లాడదు. అలాంటి దాన్ని నా బిడ్డని చేసిండు. నా బిడ్డ కాదని అసలు బిడ్డని సైడ్ పోయి చేస్తున్నారయ్యా. నా బిడ్డ మనసు ఒక్కడికి నిలిచిపోయింది. ఎన్నిసార్లు మీరు నా బిడ్డ పేరు శ్యాము. 10 పండా నా బిడ్డని చేసిండు. నా బిడ్డకి అన్యాయం చేసిండు. నా బిడ్డ న్యాయం చేయండి స్వామి. నా బిడ్డ న్యాయం చేయండి. నా బిడ్డ కైనా న్యాయం లేదు. నేను కూడా ఆశలని పెట్టి నా బిడ్డ అన్యాయం చేసిండు. నా బిడ్డ మొత్తం మాట్లాడేది. నా బిడ్డ అసలు మొత్తం మాట్లాడదు. వాళ్ళు అన్ని మాయమాడే పెట్టి నా బిడ్డ అన్యాయం చేసిండు. నా బిడ్డ అన్యాయం చేసిండు. ఇక్కడ పేరెంట్స్ కూడా అదే చెప్తున్నారు. మనం చూడొచ్చు ఆ తల్లిదండ్రులు ఎంతలా వేడుకుంటున్నారో.
న్యాయం కావాలి మాకు అని. మా బిడ్డను అన్యాయం చేశాడు, అతను నమ్మించి మోసం చేశాడు, వాళ్ళ మామ కూతుర్ని ఎవరినో చేసుకున్నాడు, మా బిడ్డను ప్రేమిస్తున్నానని చెప్పి ఆ తట్టుకోలేకే మా బిడ్డ ఇలా చేసింది అంటూ ఆ తల్లిదండ్రులు పడుతున్నటువంటి ఆ బాధ మనకి చూస్తున్నాం. డీటెయిల్స్ తెలుసుకుందాం. వెంకటరత్నం జాయిన్ అవుతున్నారు. వెంకటరత్నం, శ్యామ్ అనే వ్యక్తితో తనకి ప్రేమ వ్యవహారం ఉందని, ఈ నేపథ్యంలోనే శ్యామ్ వేరే పెళ్లి చేసుకోవడంతో సంధ్య బలవన్మరణానికి పాల్పడింది అని మనకు తెలుస్తుంది. సో డీటెయిల్స్ ఏంటి? ఇన్డెప్త్గా శ్యామ్ ఎవరు, అతనితో ఎలాంటి రిలేషన్ ఉంది, మరి ఎందుకు అతను పెళ్లి చేసుకోలేదు, పేరెంట్స్ కూడా ఆల్రెడీ తెలుసు అన్నట్లుగా అర్థమవుతుంది వాళ్ళ మాటల్లో. సో ఏం జరిగింది వెంకటరత్నం క్లియర్గా? అయితే ఇక్కడ ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత పిల్లలకు పెళ్లిళ్ళు చేయడం అనేది ఒక అందరి తపనగా ఉంటుంది. మరి పెళ్లికి వచ్చిన తర్వాత ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ పెళ్లి చేసుకుంటూ ఉండేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత తనకు సమకాలికులు అన్నటువంటి వాళ్ళని కానీ, లేకపోతే తనకు అందుబాటులో ఉన్నటువంటి మరో ఉద్యోగస్తులను కూడా చేసుకోవడం పరిపాటిగా మారినటువంటి ప్రస్తుత తరుణంలో కూడా ఇక్కడ సంధ్య కూడా శ్యామ్ అనేటువంటి వ్యక్తి తను అదే ఆఫీస్ లో కూడా పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం 10 మంది ఆ ఉద్యోగాల్లో చేరినటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ సంధ్య కూడా తను శ్యామ్ అనేటువంటి వ్యక్తితో ఒక కొద్ది రోజుల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ ప్రేమ కూడా తను పరిణయం ఆడేంత వరకు వెళ్తుందనేటువంటి కళ్ళు కన్నారు. మరి వారిద్దరు కూడా కొంత సహజీవనం కూడా చేశారన్నటువంటి ఆలోచనలు కూడా కొంత వారి చెప్తున్నటువంటి సన్నిహితుల మాటల ద్వారా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇట్లాంటప్పుడు అతనే నా భర్తని ఊహించుకున్నటువంటి సంధ్య ఇక్కడ తీరా చూసేసరికి నెల రోజుల క్రితం శ్యామ్ అనేటువంటి వ్యక్తి తన మేన మరదల్ని వివాహం చేసుకోవడం కూడా ఒక్కసారి తన గుండెల్లో పిడుగుపడినట్టుగా భావించింది. తను మానసిక వేదన అనుభవించినట్టుగా తెలుస్తుంది. మరి తన కుటుంబ సభ్యులు కూడా చెప్తున్న దాని ప్రకారం చూస్తుంటే తను కూడా ఓదార్చేటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. కానీ ఎంతైనా ప్రేమించినటువంటి వ్యక్తి తనే ప్రాణంగా ఆ ఉద్యోగాలు కూడా ఇద్దరు ఒకే సిమిలారిటీ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా తననే పెళ్లి చేసుకుంటున్నటువంటి ఒక ప్లాన్ లో ఉంది. కానీ ఆ మేన మరదల్ని పెళ్లి చేసుకోవడము తనకు ఎలాంటి సమాచారం కూడా ఇవ్వకుండా తనను మోసం చేశాడన్నటువంటి ఒక భావనకు లోనైనటువంటి సంధ్య మాత్రం ఈరోజు ఆ ఉదయం బలవన్మరణానికి పాల్పడడాన్ని కూడా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. తల్లిదండ్రులు కూడా తనకు నచ్చజెప్పేటువంటి ప్రయత్నం కూడా గతంలో చేసినట్టుగా తెలుస్తుంది. కానీ వారి మాటలు విన్నట్టే విని ఇంట్లో ఎవరు లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడడాన్ని కూడా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు శ్యామ్ మాత్రం తన కుటుంబ సభ్యులతో తన ప్రేమించినటువంటి తన మరదలతోటి మాత్రం హ్యాపీగానే ఉన్నాడు. కానీ ప్రేమించినటువంటి పాపానికి తన కూతురు బలైపోయింది అన్నటువంటి ఒక ఆవేదన మాత్రం ఆ తల్లిదండ్రులు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇంతటి మోసానికి తెరదీసినటువంటి శ్యామ్ అనేటువంటి వ్యక్తిని మాత్రం పోలీసులు కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది అని చెప్పి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇంతటి నేపథ్యంలో ఉదయం అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అనేక అనుమానాస్పదమైనటువంటి ఆలోచనలు ఉంటున్న నేపథ్యంలో ప్రేమ పెళ్లికి ఒప్పుకోకపోవడం వల్ల తల్లిదండ్రులు పెట్టినటువంటి ఇబ్బందులు అనే ఒక ఆలోచన వచ్చింది. అలాగే ప్రేమించినటువంటి యువకుడు కాదన్నందుకు అన్నటువంటి మరొక ఆలోచన వచ్చింది. మరి ఇట్లాంటి సమయంలో ఒక సందిగ్ధమైనటువంటి వాతావరణం అయితే కనిపించింది. పోలీసులు కూడా ఇప్పటికీ ఒక కీన్ అబ్జర్వేషన్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఎందుకు సంధ్యను కాదన్నటువంటి పరిస్థితి? ఎందుకంటే తనకు మరదలు ఉన్నటువంటి విషయాన్ని ముందే చెప్తే తను వేరే దారి చూసుకునేది కావచ్చు. తను అంటే మోసపూరితంగా వ్యూహాత్మకంగానే సంధ్యను కావాలని తను ప్రేమించినట్టుగా నటించాడా, లేకపోతే ఎందుకంటే మరదలు అన్నప్పుడు ఖచ్చితంగా తనకు తెలిసినటువంటి బంధువు అయి ఉంటుంది. మరి ఆమె పెళ్లి చేసుకుంటానని తెలిసిన తర్వాత కూడా ఇక్కడ సంధ్యను ప్రేమిస్తున్నానని చెప్పి మోసం చేయడం కూడా చాలా తీవ్రమైనటువంటి తప్పికంతంగానే భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనిపై కూడా పోలీసులు తీవ్రంగా తనని అదుపులోకి తీసుకొనైనా విచారిస్తారా, మరి ఏం జరుగుతుందన్నటువంటి కోణంలో కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ ఇప్పటి వరకు ఒక సందిగ్ధం ఉన్నటువంటి నేపథ్యంలో సంధ్య బలవన్మరణానికి ఒక క్లూ అయితే దొరికింది. ఇక్కడ ఇద్దరు ప్రేమించుకున్నారన్నటువంటి విషయం మీద కూడా ఇప్పటికే అందరూ చెప్తున్న విషయాల్లో మరి పోలీసులు మాత్రం ఇక్కడ ఆ శ్యామ్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తే మిగిలిన విషయాలు కూడా బయటపడతాయి. మరి ఎందుకు కారణమైందన్నటువంటి విషయం కూడా తెలుస్తుంది. ఏదైనా సరే ఇద్దరు ఆడపిల్లలే ఉన్నటువంటి నేపథ్యంలో చిన్న కూతురు అయినటువంటి సంధ్య ఒక ఉద్యోగంలో స్థిరపడి తను ఒక మంచి భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఖమ్మంలో డిప్యూటీ తహసీల్దార్గా శిక్షణ పొందుతున్నటువంటి తను మాత్రం ఒక మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి తల్లిదండ్రులు కలగన్నారు. ఇన్నాళ్ళు తాము పడినటువంటి శ్రమకు ఒక ఫలితం దక్కబోతుంది, ఇక చిన్న కూతురు పెళ్లి చేస్తే ఇంకా బాగుంటుందన్న ఒక ఆలోచనలు కూడా చేస్తున్నటువంటి తరుణంలో ఉన్న చిన్న కూతురు మాత్రం తను విగత జీవిగా మారడాన్ని కూడా తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. ఎంతో భవిష్యత్తుపై ఆశలు పెంచుకొని కష్టపడి పెంచినటువంటి ఆ చిన్న కూతురిగా లేదన్నటువంటి విషయం, అందులో ఉద్యోగం సంపాదించి కష్టపడి తెలివి ఉండి అన్నీ ఉండి ఒక మోసపూరితమైనటువంటి ఒక వ్యక్తి చేతిలో మోసానికి గురై తీవ్ర అవమాన భారంతో తను విగత జీవిగా మారడాన్ని కూడా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. మరి ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలన్నటువంటి కోణంలో కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరి పోలీసులు కూడా దీనిపై పూర్తి ఇనిషియేషన్ తీసుకొని నిజమైనటువంటి విచారణ చేసి మరి దీనికి శిక్ష అంటే
బాధ్యులైనటువంటి వాళ్ళు ఎవరైనటువంటి కోణంలో కూడా ఆలోచించి వారికి కఠినంగా శిక్ష విధించాలని ఒక డిమాండ్ మాత్రం వినిపిస్తుంది. ఎందుకైనా మంచిదని ఒక భవిష్యత్తు బంగారుమయం కావాల్సిన ఒక ఆడపిల్ల 28 సంవత్సరాల సంధ్య అనేటువంటి ఒక అమ్మాయి జీవితం కూడా ఒక మోసపూరితంగా ఒక నయవంచకుడి చేతిలో మోసపోనికి గురై అవమానాన్ని తట్టుకోలేకనే బలవన్మరానికి పాల్పడిందన్నటువంటి ఒక విషయాలు కూడా తమ తల్లిదండ్రులు చెప్తుంటే వారిని ఓదార్చడం కూడా ఎవరితరం కాలేదు. మరి ఆ తల్లిదండ్రులకు మరి ఏ విధంగా న్యాయం జరుగుతుంది, ఆమె కుటుంబానికి ఎట్లాంటి పరిస్థితులలో మరి న్యాయం జరుగుతుంది అన్నటువంటి కోణంలో అందరూ ఆలోచిస్తున్న నేపథ్యంలో పూర్తి వివరాలు కూడా మరింత సమాచారం కూడా మీడియా సమావేశం పెట్టి పోలీసులు చెప్తామని చెప్పంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నంలో ప్రస్తుతానికి పోలీసులు ఉన్నారు. నందు, అంటే మరి శ్యామ్ ఇప్పుడు ఎక్కడున్నాడు, అది ఇదే రీజన్ అని పోలీసులు అఫీషియల్గా కన్ఫర్మ్ చేసుకోవడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? అండ్ శ్యామ్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుస్తున్నాయా? ఓకే, ప్రస్తుతానికి సీరియల్కు చెందినటువంటి శ్యామ్ ప్రస్తుతానికి అయితే పెళ్లి చేసుకుని తన భార్యతోటి ఉంటున్నాడు. కానీ ఈ విషయం సంఘటన జరిగిన తర్వాత ప్రస్తుతానికి పోలీసులు కూడా ప్రస్తుతానికి వారిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఉదయం నుండి కూడా తన దావానంలో వ్యాపించినటువంటి నేపథ్యంలో ఎవరైతే శ్యామ్ అనేటువంటి వ్యక్తిని విచారించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుందని పోలీసులు కూడా పసిగట్టారు. ఎందుకంటే ఒక్కొక్క క్లూ దొరికినప్పుడు దాన్ని వదిలిపెట్టకూడదు కాబట్టి శ్యామ్ కూడా అదుపులోకి తీసుకున్నట్టు ప్రస్తుతం ఒక సమాచారం అయితే అందుతుంది. కానీ పూర్తిగా కన్ఫర్మ్ అయితే కాలేదు. దీనిపై ఎవరు ధృవీకరించలేనటువంటి పరిస్థితి. మరి ఇట్లాంటప్పుడు ఆ శ్యామ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తేనే నిజానిజాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆరోపణలు చేసినంత మాత్రాన అన్నిటి మీద కూడా మనం కొంత కీన్ అబ్జర్వేషన్ అయితే జరగాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో విచారణ జరిగితే తప్ప ఆ శ్యామ్ కు సంబంధించి ఏం జరిగింది, మరి వాళ్ళిద్దరి మధ్యలో ఎప్పటి నుండి ప్రేమాయణం ఉంది, మరి మనస్పర్ధలు వచ్చిన తర్వాత తను మరదల వైపు వెళ్ళాడా, లేకపోతే కావాలనే ఇక్కడ సంధ్యను మోసం చేసేటువంటి ఆ కుట్రలో భాగంగా తన మేనమర్దలను పెళ్లి చేసుకుని సంధ్యను మోసం చేశాడన్నటువంటి కోణంలో కూడా ఆలోచించాల్సింది. ఎందుకంటే ఇంతకుముందు ప్రేమికులు కూడా ఉంటున్న నేపథ్యంలో బ్రేకప్లు చేయడం ఈ మధ్య పరిపాటిగా మారినటువంటి పరిస్థితి. మరి ఇట్లాంటప్పుడు తను వద్దన్నందుకు అంటే మరదలు ఉన్నాడని తెలిసినప్పటికీ కూడా సంధ్యను ప్రేమించడము, మరి సంధ్యను ప్రేమించానని తెలిసిన తర్వాత కూడా మరదలు పెళ్లి చేసుకోవడం కూడా మరి ఇక్కడ అన్ని కోణాలలో కూడా శ్యామ్ గురించే మనం ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడ తను ఒకవేళ తను పరుగుగల్లా ఆలోచన చేసింది కాబట్టి తను బలవన్మరణానికి పాల్పడింది అన్నటువంటి ఆలోచన కూడా చేస్తుంది. ఎందుకంటే మరి తను ఏ మాయమాటలు చెప్పాడో తెలియదు, భవిష్యత్తును ఎంత అందంగా ఊహించుకుందో తెలియదు, ఇక తను లేని జీవితం తనకి ఎందుకు అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా. ఎందుకంటే తప్పు చేసిన తర్వాత తప్పులు జరుగుతూ ఉంటాయి, కానీ సరిదిద్దుకునేటువంటి తప్పులు చేస్తేనేమో బాగుంటుంది. కానీ జీవితంలో సరిదిద్దుకోలేని తప్పులు చేయనప్పుడే ఇట్లాంటి పరిస్థితి